నమస్తే. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్లో తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. తేజస్వి సూర్య ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ బీజేపీ నేతలు మాత్రం తేజస్వి సూర్యను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన వ్యాఖ్యల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. రైట్, ఒకసారి డిస్కస్ చేద్దాం తాజా రాజకీయాలతో పాటు ఈ అంశం గురించి కూడా. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కల్వ సుజాత గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. సో తేజస్వి సూర్య పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు చాలా దుమారానికి లేపుతున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తారు? భారత్ పాకిస్తాన్ విడిపోయినట్టుగా తెలంగాణ ఆంధ్ర విడిపోయినటువంటి ఆయన కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఆ దరిద్రుడికి చదువుకున్నాడు కానీ కనీసం కడుపుకు అన్నం తిన్నాడో పెండ తిన్నాడో, వాళ్ళు గోబర్ అని చేపిస్తారు కదా బీజేపీ వాళ్ళు, ఆ గోబర్ తిన్న మైండ్ గిట్లనే పనిచేస్తుంది. నేను ఒకటి వీడికి తేజస్వి గడికి నేను మళ్ళీ చెప్తున్నా, వీడు రాజ్యసభలో ఉన్న పార్లమెంటులో ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన పెద్ద ఏదో పొడుచుకొని వచ్చి ఏమో చేసినా అన్నాడు. చదువుకున్న బుద్ధి ఇదేనా? నీకు చదివించిన సంస్కారం ఇదేనా? తెలంగాణ ఉనికిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ అమరవీరులు సాధించినటువంటి ఈ పోరాట ప్రత్యేక తెలంగాణని అవమానించడానికి ప్రతిసారి పదే ఎన్నిసార్లు మోదీ గుల్బర్గా సభలో కూడా తెలంగాణని తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని, సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసిందని మాట్లాడినటువంటి మోదీ తలుపులు మూసి చీకట్ల ఒప్పందం చేసుకొని ఇచ్చినటువంటి వ్యవహారం అని అప్పుడు అవమానించారు. ప్రతిసారి బీజేపీలకు తెలంగాణ మీద అక్కసు, తెలంగాణ విభజన మీద అక్కసు, ప్రతిసారి తెలంగాణ ప్రజలంటే అవమానం, తెలంగాణకు దక్కాల్సినటువంటివి ఏవి కూడా విభజనలో వాళ్ళు వచ్చిన తర్వాత రానటువంటి దుర్మార్గం. అరే రామచంద్రరావుకి ఇంకా 1947లో ఉన్నట్టున్నాడు. అప్డేట్ అవ్వమని చెప్పండి. తెలంగాణ వచ్చినప్పుడు మీ పాత్ర ఎంత పార్లమెంటులో? కేవలం సుష్మా స్వరాజ్ తన వాదాన్ని వినిపించింది పార్లమెంటులో. మీరందరూ కట్టగట్టుకొని ఏడబడున్నారో మాకు తెలియదు కానీ ఆమె ఇప్పించింది చిన్నమ్మ అని పేరు తెచ్చుకున్నది సోనియా గాంధీ పెద్దమ్మ అయితే సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అని తెచ్చుకున్నటువంటి మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసమో, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసమో సపోర్ట్ చేసి మాట్లాడినాడు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడిను. మరి దానికి క్రెడిట్ తీసుకున్నటువంటి సుష్మా స్వరాజ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణ విభజన జరిగింది అంటే ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తున్నారా? లేకపోతే మీ సుష్మా స్వరాజ్ తెలంగాణకి సపోర్ట్గా మాట్లాడి పార్లమెంటులో బిల్ పాస్ చేయడంలో తన వంతు భాగస్వామ్యం కూడా తీసుకునింది. కాబట్టి నేను అడుగుతున్నా, అంటే మీరు చనిపోయిన సుష్మా స్వరాజ్ని అవమానిస్తున్నారా? లేకపోతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారా? లేకపోతే తెలంగాణ గద్దె తెలంగాణ రావాలి అని అంటే ఈరోజు ఒక ప్రత్యేకంగా ఏర్పడినటువంటి తెలంగాణకు 1200 మంది మలిదశ ఉద్యమంలో, 560 మంది తొలిదశ ఉద్యమంలో చనిపోతే ఏర్పడినటువంటి తెలంగాణ, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి, ఎంతోమంది రాష్ట్రం కోసం పోరాటం చేసి, సుమారుగా 50 ఏండ్లు పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ మీద మీ అక్కస్ ఎందుకు? 24 గంటలు మా తెలంగాణ మీద ఏడ్చుడు. డబ్బులు ఇచ్చే పరంగా చూస్తే మా తెలంగాణని అన్యాయం చేసుడు, తీసుకునే దాంట్లో బరాబర్ 100% తీసుకుంటారు. కానీ ఇచ్చేదానికి తేజస్వి గారికి నేను ఇక్కడి నుంచి వార్నింగ్ ఇస్తున్నా. వాడు కర్ణాటకలో ఉన్నాడు, కర్ణాటకలో ఉండి ఈ రోజు ఈ మాట మాట్లాడుతున్నాడు. సౌత్ ఇండియాలో ఉండి ఈ రోజు 33% బిల్ రిజర్వేషన్ కోసం పార్లమెంటులో చర్చలు జరుగుతుంటే తన వాణిని సౌత్ రాష్ట్రాల్లో, సదరన్ రాష్ట్రాల వాణిని వినిపించాల్సింది పోయి ఒక బీజేపీ బత్తాయి ప్రత్యర్థిగా మాట్లాడినటువంటి వ్యక్తి గురించి నేను ఈరోజు వాడిని దుర్మార్గుడు క్షమాపణ చెప్పకపోతే పెప్పర్ స్ప్రేలు కొట్టినటువంటి ఘటనలు కూడా పార్లమెంట్లో జరిగినాయి. అది గుర్తుంచుకో దరిద్రుడా, సన్యాసి, వెధవా. ఏదో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వేదో పొడిచి పెట్టుకొని మాట్లాడితే నీకు అక్కడ ఏదైనా కిరటాలు పెడతారు అనుకుంటున్నావేమో కానీ సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే గళమిప్పి మాట్లాడాల్సింది పోయి, పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సింది పోయి, మహిళా బిల్లు కోసము, ప్రత్యేక తెలంగాణ కోసము అక్కసు నింపుకున్నటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ గురించో, లేకపోతే తెలంగాణ గురించో, లేకపోతే రాష్ట్రాల గురించో మాట్లాడే హక్కు, నైతిక విలువ ఈ దొంగలకు, సూర్యగాడికి లేదు అంటున్నా. వాడు క్షమాపణ చెప్పాలి. పాకిస్తాన్తో పోల్చాడు ఈ దుర్మార్గుడు. పాకిస్తాన్ విభజన అంటే దాన్ని వాళ్ళు విడమర్చుకొని మళ్ళీ చెప్తారు. మాట్లాడితే పాకిస్తాన్ ఏంద్రా వెదవల్లారా, మాట్లాడితే పాకిస్తాన్ ఏంది? ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మందిని అవమానించినటువంటి దుర్మార్గులు ఇక్కడ పాకిస్తాన్తో పోల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ దుర్మార్గునికి
బ్రిటిషోడి కాలంలో పాకిస్తాన్ విభజన జరిగినట్టు తెలంగాణ విభజన జరిగింది అనడానికి సిగ్గు లేదా? వాళ్ళ మోకాళ్ళ నీళ్లు దాగి, వాళ్ళ మోచేయి నీళ్లు దాగి, వాళ్ళ బూట్లు నాకినటువంటి వ్యవస్థ మీది. మీరు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకే ఉన్నది. పెన్షన్ తీసుకొని బతికినటువంటి దరిద్రం చరిత్ర మీ చరిత్ర. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఎంపీలను వాళ్ళకి ఒక్కలకన్నా మాట్లాడానికి వస్తుందా? ఏమైతుంది? సదరన్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే మీ నోరొక్కటన్నా ఇప్పుతలేరు. అట్లీస్ట్ ఈరోజు సూర్య మాట్లాడినటువంటి తెలంగాణ ఓటర్లు ఓటేస్తే 8 మంది మీరు ఈరోజు పార్లమెంట్లో కూర్చున్నారు. కనీసం తప్పు ఇది, ఇలా మాట్లాడొద్దు, పాకిస్తాన్తో ఏ విధంగా పోలిస్తారు తెలంగాణని? తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చింది, ఆత్మగౌరవంతో వచ్చింది, నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ మీద ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి ఎంతోమంది ఈరోజు అమరులైపోయిన తెలంగాణలో మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కనీసం ఒక్కడన్నా గళమిప్పి మాట్లాడకుండా వాళ్ళ అధినాయకుడు తెలంగాణ అధ్యక్షుడు మళ్ళీ సమర్థించుకుంటాడు. ఈ సమర్థన నువ్వు పోయి బీజేపీ వాళ్ళ దగ్గర చేసుకో. ఇది తెలంగాణలో చేస్తే నడవదు. మళ్ళీ ఓటు అడగడానికి వచ్చినా, మళ్ళీ తెలంగాణ ఊసు తీసుకొని వచ్చినా, మళ్ళీ తెలంగాణ గురించి ఎక్కడన్నా మీరు నాలుక ఇప్పి ఇప్పుడు మాట్లాడనటువంటి నోరులు రేపు తెలంగాణ గురించి కానీ 8 మంది మాట్లాడకపోతే భవిష్యత్తులో మాట్లాడొద్దు. వాళ్ళకి హక్కేమున్నది? నువ్వు తెలంగాణని అవమానపరిచినటువంటి వాళ్ళకు తెలంగాణలో ఓటు హక్కు అడిగే అధికారం లేదు, మీకు మాట్లాడే హక్కే లేదు కదా. ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలంగాణను అవమానిస్తుంటే మాట్లాడరు. ఇది కాంగ్రెస్దో, కల్వ సుజాతదో, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఏదన్నా రాజకీయ పార్టీ గురించో నేను మాట్లాడట్లేదు. తెలంగాణ ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నా. తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి దొంగల గురించి నేను మాట్లాడుతున్నా. అదే మీ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళందరూ 33% రిజర్వేషన్ కన్నా ఇంపార్టెంట్గా ఏమంటారు అది డీలిమిటేషన్ కోసం ఇంపార్టెన్స్ చూపిస్తున్నటువంటి ఈ దొంగలు తెలంగాణకి, సౌత్ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళమెత్తారు. తెలంగాణను అవమానపరుస్తుంటే మాట్లాడరు. రేపొద్దున దిక్కు దివాణా లేకుండా ప్రాంతాలను వేరు చేసి పరిపాలించే రాష్ట్రాలుగా మనం మారిపోయి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం సదరన్ రాష్ట్రాల వాళ్ళము ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకు లోబడి, చట్టాలకు కట్టుబడి పనిచేసి ఈరోజు కుటుంబ నియంత్రణ చేసి జనాభా పెరగకుండా దేశానికి ఆబాది రాకుండా కాపాడినటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడినటువంటి దుర్మార్గులు రేపు మీరు ఏ విధంగా ఓటు అడిగితే ఏం తీసుకొని వస్తారు? ఇప్పుడు సదరన్ రాష్ట్రాలలో పక్కకు చేసేసి ఉత్తరాది రాష్ట్రాలకు తీసుకొని పోయి సొమ్మునంతా ఆల్రెడీ అంటగడుతున్నారు. రేపు పొద్దున అక్కడి నుంచి 500 మంది, 500, 600, 700 మంది అవుతారు. ఇక్కడ నుంచి 100-150 మంది ఎంపీలు అవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి హైబ్రిడ్ సంబంధించిన డీలిమిటేషన్ మీద తేజస్వి సూర్య కామెంట్ చేసిండు. చాలా ఫూలిష్ గా ఉంది. అట్లాంటి డబ్బులు ఉన్న వాళ్ళకే ఇక ఓట్లు పడతాయి. పిచ్చి కుక్కలు ఇంకొక మాట కూడా మాట్లాడాను. అంబానీ అదానీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వాలన్నా అని అడుగుతున్నాడు. సిగ్గు శరం ఉందా అంటున్నా. వ్యక్తిగతంగా అడిగిండా రేవంత్ రెడ్డి? ఏమన్నా వ్యక్తిగతంగా ఎవరి ఆదాయం ఎక్కుందో వాళ్ళకి ఇవ్వమని అడిగిండా? వాళ్ళకి కనీసం చదువుకున్న జ్ఞానం ఇందాకనే చెప్పిన కదా, ఇంగ్లీష్ ఏడ నేర్చుకుని వచ్చిండో వాడైతే తేజస్వి గారు నాకు తెలియదు. కానీ వాడు మాట్లాడే మాటలకి ఏదైనా ప్రాంతాల గురించి మాట్లాడిండా రేవంత్ రెడ్డి గారు? లేకపోతే వ్యక్తుల గురించి, వాళ్ళ ఆదాయాన్ని గురించి అడిగిండ్రా? ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల ఆదాయాన్ని తీసుకొని రమ్మని, చట్టాన్ని తీసుకొని రమ్మని చెప్తుంటే దాన్ని అదానికి, అంబానీకి వాళ్ళు ఇస్తున్నటువంటి ట్యాక్సులు ఎక్కువ కడుతున్నారు, వాళ్ళకి ఇచ్చేద్దామా అన్న మాట మాట్లాడితే సిగ్గుశరం ఉందా? అంటే మీరు ఒప్పుకుంటున్నారనమాట, అదానీ అంబానీలు మేము వాళ్ళ జేబులో, వాళ్ళు మా జేబులో ఉన్నారు, వాళ్ళకి తప్పించి దేశంలో వేరే ముచ్చట రాదు మాకు అని ఒప్పుకుంటున్నావా తేజస్వి? నేను అడుగుతున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.